నిన్నటి రోజున 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని అలాగే ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో అయితే కనీవిని అనే రీతిలో యోగా దినోత్సవం అయితే ప్రారంభం అక్కడైతే మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో మన ప్రధాని కూడా అందులో పాల్గొన్నారు. నరేంద్ర మోడీతో పాటు అలాగే ఏపీ సీఎం అలాగే చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాటు లోకేష్ కూడా భారీ ఎత్తున పాల్గొని ఇది ఒక రికార్డు సృష్టించే విధంగా గిన్నిస్ వరల్డ్ బుక్ కూడా సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ యోగా దినోత్సవంలో ఏదైతే ఒక డాగ్ ఏదైతే పోలీసుకు సంబంధించినటువంటి ఒక జాగిలాన్ని కూడా ఆ యోగాలో కార్యక్రమంలో కూడా పాల్గొంది. ఆ వీడియోని తీసుకుని వచ్చి ఒక అసభ్యకరంగా ఏదైతే ఆ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కించపరిచే విధంగా కూడా ఆ పోస్టులు పెట్టారంటూ కూడా జనసేన నాయకులు అయితే మండిపడుతున్నారు. ఏదైతే రాండమ్ ఫారెస్ట్ అనే ఒక ఖాతా పేరు మీద అయితే ప్రధానంగా ఏదైతే ఇక్కడ వైజాగ్లో యోగా చేస్తూ రిలాక్స్ అవుతున్నటువంటి డీసీఎం అంటూ కూడా పోస్ట్ని అయితే ఒక వ్యక్తి అయితే పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై జన సైనికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా మండిపడుతూ దీనిపై కూడా దీన్ని ఏదైతే ఈ విధంగా పోస్ట్ చేసినటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ తన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా దీన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తూ కూడా ఆ వ్యక్తిపై ఖాతాపై కూడా ఇప్పుడైతే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. పిఠాపురం పట్టణ పోలీసులపై దీనిపై కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనిపై జనసేన నాయకులు సతీష్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ యొక్క పోస్ట్ ఏదైతే ఉందో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కించపరిచే విధంగా డీసీఎం అని ఉన్నట్టుగా ఉంది. ఇది ఏ విధంగా చూడాలి, దేనికోసం మీరు ఫిర్యాదు చేయడం జరిగింది? ఇది ఒక నా స్నేహితులు ఒకరు ఇది పంపించడం, అయితే మేము అతని ప్రొఫైల్ అంతా కూడా చూడడం జరిగింది. గత సంవత్సరం నుంచి కూడా అతను చాలా దారుణమైన పోస్టులు పెట్టడం, అసభ్య పదజాలంతో మన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా టార్గెట్ చేసి ఆయన పెట్టడం, బూతులు కూడా తిట్టడం చూసి ఇది డెఫినెట్గా ఇక్కడతో మనం దీన్ని ఖండించి అతన్ని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర నాయకుడు కాదు, ఇవాళ జాతీయ నాయకుడి కింద మారి ఆఖరికి మన మోడీ గారిని ఇక్కడికి యోగా దినోత్సవానికి ఎన్నో ప్రపంచ దేశాల్లో యోగా దినోత్సవం చేసుకుంటే ఆ యోగా దినోత్సవాన్ని ప్రారంభించిన మన మోడీ గారిని ఇక్కడ తీసుకొచ్చి మనం చాలా ఘనంగా ఒక కార్యక్రమం చేసి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు తీసుకొస్తుంటే ఇలాంటి పిచ్చి కుక్కలు ఆ కుక్కలను పెట్టి పవన్ కళ్యాణ్ గారిని అవమానించడం చాలా బాధాకరంగా అనిపించింది. అయితే మేము అతని ప్రొఫైల్ కూడా తరచి చూస్తే అది చాలా అసభ్యంగా మాట్లాడడం. దీనికి ఏంటంటే దీని వెనకాల ఒక ఐటీ టీం ఉందని, వీళ్ళు వైజాగ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారేమో అని ఒక డౌట్గా ఉంది. ఇది కడప నుంచి ముఖ్యంగా ఆపరేట్ చేస్తున్నారేమో అని ఒక డౌట్ వచ్చి దీన్ని ఖండించాలి. ఆల్రెడీ మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు పెడితే పద్ధతి కాదు, కంపల్సరీ కఠినంగా శిక్షించవలసిందే అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడి నుంచి మేము ఏ చిన్న విషయమైనా సరే ఏమాత్రం అవమానకరంగా మాట్లాడితే మేము ప్రతిసారి కేసు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్కి ఇచ్చి అరెస్ట్ చేయించి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా మాత్రం చేస్తామని మాత్రం గట్టిగా చెప్తున్నాం. అంటే ఏమైనా ఉందండి అందులో అకౌంట్లో ఏమైనా పెట్టడం జరిగిందా, అసలు మీరు ఎలా చూడడం జరిగిందా? వైజాగ్లో యోగా చేస్తూ రిలాక్స్ అవుతున్న డీసీఎం అని ఉంది. అయితే ఇతని అకౌంట్ తరచి చూస్తే గత 1 year నుంచి కూడా అతను డైరెక్ట్గానే పవన్ కళ్యాణ్ తిట్టడం చూసాము. ఇది కంపల్సరీ ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు పోస్టింగ్ పెట్టారని మాత్రం తెలుస్తుంది. ఇదేంటంటే పైశాచిక ఆనందం పొందుతున్నారు ఈ విధంగా అవమానపరిచి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదు, ఇవాళ మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అంటే నెంబర్ 1 అయితే ఇది నెంబర్ 2 ప్రథమ పౌరుడు తర్వాత ఇదనమాట. పైపచ్చు ఈయన ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు కాంచి అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్న సమయంలో మన సాటి తెలుగువాడిగా గర్వించడం మానేసి ఆయన చేసిన అభివృద్ధి పనులు వేనేళ్ల పొగుడుతుంటే అవన్నీ మానేసి ఒక పైశాచిక ఆనందంతో ఇలాగా అవమానించడం చాలా చాలా బాధాకరం. దీన్ని గట్టిగా పిఠాపురం నియోజకవర్గ నాయకులు, జన సైనికులు, జనసేన కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు.
అంటే డీసీఎం అంటే కుక్కకు సంబంధించిన పెట్టనేమో అలాంటిది అనుకోవచ్చు కదా, మరి పోనీ ఆ డీసీఎం అంటే డిప్యూటీ సీఎం అని ఎందుకు అనుకోవాలి? డెఫినెట్గా డీసీఎం అనేది అది అర్థం వచ్చేలాగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి అర్థం వచ్చేలా మాత్రం పెట్టారు. అయితే నాకు తెలిసి ఏమి కుక్క నేములు అలాంటిది ఏమి కాదు. అదే అన్నాను కదా, ఎప్పుడు మేము నిర్ధారణకు వచ్చామంటే గత పోస్టింగ్లు చూసుకున్నాక మేము నిర్ధారణకు వచ్చాం. నిన్న రాత్రి అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. పొద్దున వరకు కూడా అకౌంట్ యాక్టివ్లో ఉంది, ఇప్పుడే మరి డీయాక్టివేట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అదే కాదు, దానికి సంబంధించి ప్రసు అనే ఒక అకౌంట్తో ఒక యాడ్ అయి ఉంది. ఇలాంటి 3-4 అకౌంట్లు యాడ్ అయి ఉన్నాయి. వాటితో కూడా వీళ్ళు ఒక ఐటీ టీము అసభ్యంగా పెడుతున్నట్టు తెలియవస్తుంది. అంటే ఇది ఎవరు పని ఉండొచ్చు? ఇది పూర్తిగా అంటే కేవలం ఎవరు నడిపిస్తుంటారు వెనకాల ఉండి? డెఫినెట్గా ఇవాళ కంప్లైంట్ పేపర్లో కూడా ఒకటి పెట్టాము. దీనిని ఈ పోస్టింగ్ పెట్టి ఇరు పార్టీలకి వైషమ్యాలు కలిగించే విధంగా ఉంది, కొట్టుకు సచ్చేలా ఉంది. అయితే ఇది ఒక విధంగా మన వైఎస్ఆర్సీపీ పని కూడా అయి ఉంటుందని చెప్పేసి మేము అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇదే నిజమైతే గతంలో అధపాతాళానికి తొక్కుతాము అన్న పవన్ కళ్యాణ్ గారు దెబ్బకి జగన్ గారు 11 సీట్లకు పడిపోవడం జరిగింది. అదేవిధంగా రేపు పార్టీ భూస్థాపితం అయిపోవడం ఖాయంగా అయితే కనిపిస్తుంది. మీరు తస్మాత్ జాగ్రత్త. ప్రజా సంక్షేమం మీద కానీ అభివృద్ధి మీద కానీ ప్రశ్నించండి, అడగండి. అంతే తప్ప పర్సనల్గా వెళ్ళి ఇంత అవమానపరంగా చేస్తే మాత్రం మీ పార్టీకి పుట్టగతులు అయితే ఉండవు. చెప్పండి, ఏంటి ఎలా చూడాలంటే ఇప్పుడు ఉన్న పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న ఆదరణ చూసి ఇటువంటి పోస్టింగ్లో వస్తున్నాయనుకోవచ్చా? ఇది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్గా కాదు మొత్తం యావత్తు దేశానికి కూడా ఒక నెంబర్ 1 నాయకుడి కింద గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది ముఖ్యంగా నిన్న ఏదైతే ర్యాండమ్ ఫారెస్ట్ అనే అకౌంట్ కలిగిన వ్యక్తి అతను ప్రొఫైల్ని చెక్ చేస్తే అతను 100% కూడా వైసీపీ నాయకుడు, వైసీపీ సానుభూతిపరుడు. అతను కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని పెట్టుకుని మార్ఫింగ్ చేసి ఒక డాగ్ని ఆయన ప్లేస్లో పెట్టడం చాలా విచారకరం. మేము రాత్రి కంప్లైంట్లు కూడా చెప్పాము. ఎందుకంటే ఈ తరహా సోషల్ మీడియాలో చేయడం నేరమని. గతంలో కూడా ఒక తెలుగుదేశం వ్యక్తి ఈ టైప్ చేస్తే ఇమ్మీడియట్లీ సొంత పార్టీ కూడా చూడకుండా అతను అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది. కానీ ఈ వైసీపీ వాళ్ళకి ఇంకా బుద్ధి రావట్లేదు. దయచేసి పార్టీల మధ్య కానీ కులాల మధ్య కానీ ప్రాంతాల మధ్య కానీ వైషమ్యాలు రగిల్చే పనులు ఏది చేయొద్దని దయచేసి గౌరవప్రదంగా ఏదైతే మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ ఏదైతే చెప్పారో మీరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు కానీ పోస్టులు పెట్టినప్పుడు కానీ గౌరవప్రదమైన మాటలతో పోస్టులు పెట్టాలని నేను తెలియజేస్తాను. చూస్తున్నా ఇది పరిస్థితి. ఏదైతే పోస్ట్ ఏదైతే ఉందో రాండమ్ ఫారెస్ట్ పేరు మీద ఏదైతే ఎక్స్ వేదికగా పెట్టినటువంటి పోస్టు, అందులో ఏదైతే వైజాగ్లో యోగాలో రిలాక్స్ అవుతున్నటువంటి డీసీఎం అనే అదే కామెంట్ ఏదైతే ఉందో మొత్తం జన సైనికులు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఇటువంటి కామెంట్స్ పెట్టారంటూ కూడా దీనిపై పిఠాపురం పోలీస్ స్టేషన్లో కూడా కేసును ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై కూడా కేసు నమోదైంది. ఏదేమైనా ఇదంతా కూడా కూటమి మధ్యన విభేదాలు సృష్టించేందుకు, అలాగే గతంలో ఈ విధంగా వైసీపీ ఈ విధంగా సోషల్ మీడియా వేదిక ఇటువంటి చేయడం పొరపాటుగా మారింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే 11 సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితం చేసింది. అలాగే మళ్ళీ ఇప్పటికి కూడా బుద్ధి రాలేదంటూ ప్రధానంగా ఏదైతే ఇటువంటి పోస్టులు పెట్టడం మళ్ళీ వాళ్ళంతా కూడా తరచూ ఈ విధంగా మళ్ళీ చేయడం, ఈ విధంగా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. జన సైనికులు కాదు, పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా దీనిపై మండిపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని జన సైనికులు అయితే ఇక్కడ చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా తనపై చర్యలు తీసుకోవాలని, ఆ ఖాతా ఎవరిదనేది కూడా పోలీసులు అయితే ఇప్పటికే విచారణ అయితే వేగవంతం చేసి ఆ పెట్టిన పోస్టింగ్ గతంలో కూడా ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా పెట్టిందా లేదంటే ఆ అకౌంట్ పూర్తిగా పరిశీలించిన నేపథ్యంలో గతంలో వైసీపీ సానుభూతిపరుడుగా ఉంటూ పోస్టులు పెట్టినట్టుగా ఉన్నాయంటూ కూడా వీళ్ళంతా కూడా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఫిర్యాదు చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ యొక్క వివాదం అయితే మొత్తం అంతా కూడా పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన సైనికులందరూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.